హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మనకి 750 అప్రెంటిస్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అప్రెంటిస్ జాబ్స్ అంటే ఇవి డైరెక్ట్గా జాబ్స్ అయితే కాదు, కానీ మీరు బ్యాంక్లోని 1 year పాటు వర్క్ చేయడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఇందులో ఏంటంటే మనకి అన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి కూడా మనకి ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో బ్యాంక్ సెక్టార్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మొత్తం ఈ వీడియోలోని ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అప్రెంటిస్ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్, అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ డేటు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక కొత్త జాబ్ నోటిఫికేషన్స్ వెంటనే అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లోని మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోతే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వితిన్ 1 hour 2 hours మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్ వీడియో చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మేబీ ఒక 6 hours హాఫ్ డే వరకు పడుతుంది అనమాట. సో అందుకోసమే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఒక 750 అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ పోస్టుల్లో మనకి ఏంటంటే మనకి ఇది ఓపెనింగ్ డేట్ మనకి 1/3/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇంకా క్లోజింగ్ డేట్ అనేది మనకి 9/3/2025 అనమాట. సో ఇక్కడ మనకి 9 రోజుల వరకు టైం ఉంది. పేమెంట్ అప్లికేషన్ ఫీజు పేమెంట్కి మనకి 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 16వ తారీఖున ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 25 పోస్టులకి వేకెన్సీ ఉందన్నమాట అప్రెంటిస్ పోస్టులకి. ఆ తర్వాత తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలో 31 పోస్టులు. సో టోటల్గా 750 పోస్టులు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడుకి అయితే 175 పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇంకా కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇక్కడ డివైడ్ అయ్యి ఉన్నాయి, అంటే క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు అనేవి, రిజర్వేషన్ అనేది. సో దానికోసం మీకు డిస్క్రిప్షన్లోని డౌన్లోడ్ లింక్ ఒకటి ఇచ్చాను అనమాట, నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి డీటెయిల్స్ చూసుకోవచ్చు, వేరే స్టేట్స్లో కానీ మన స్టేట్లో కానీ కేటగిరీ వైజ్గా ఎన్ని ఇచ్చారనేది. ఓకేనా. ఇప్పుడు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే క్యాండిడేట్స్ అనేవారు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు వయసు అనేది ఉండాలి. అది ఎప్పటికంటే 1/3/2025 నాటికి 28 సంవత్సరాల లోపు అనేది మనకి ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ నార్మ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదైనా కోర్స్ని మనం కంప్లీట్ చేసి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా. ఓకేనా. ఇది మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి అప్రెంటిస్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఖచ్చితంగా NATSలో రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. NATS అంటే మనకి నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో మనం కంపల్సరీగా రిజిస్టర్ అయితే మనకి ఏ అప్రెంటిస్ ప్రోగ్రామ్ పడినా సరే, జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. దానికోసం మనకి NATS రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దానికోసం మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు NATS అప్లై అనే ఆ ఫారం క్లిక్ చేస్తే మీరు NATSలోని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కింద చెప్పినట్టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు అనమాట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి. అయితే ఇప్పుడు మనకి మంత్లీ స్టైఫండ్ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనకి మెట్రో సిటీస్లో అయితే మనకి స్టైఫండ్ అనేది 15,000 రూపాయల వరకు వస్తుంది. అంటే మెట్రో సిటీస్లో ఉండే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మనకి అప్రెంటిస్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయితే 15,000 రూపాయల వరకు మంత్లీ పే చేస్తారు. ఇంకా అర్బన్ ఏరియాలో అయితే 12,000, ఇంకా రూరల్ ఏరియాలో అయితే 10,000 రూపాయల వరకు స్టైఫండ్ అనేది పే చేస్తారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనకి సిలబస్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఇంకా జనరల్ ఇంగ్లీష్ కూడా 25 మార్క్స్కి, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి 25 మార్క్స్, ఇంకా కంప్యూటర్ స్కిల్స్కి 25 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. మనకి టోటల్గా 90 minutes 1.5 hour వరకు మనకి టైం అనేది ఇస్తారు.
సో వన్స్ మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేసినట్లయితే అన్ని రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి మనకి బిఎఫ్ఎస్ఐ నుండి మనకి ఒక ఎగ్జామినేషన్ డేటు అండ్ టైంకి సంబంధించి ఒక హాల్ టికెట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా టెస్ట్లో మనకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామినేషన్కి అప్లై చేస్తారో జాబ్ కోసం ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. దానికోసం మనకు ఆ లోకల్ లాంగ్వేజ్ మీద టెస్ట్ పెడతారు. ఇన్ కేస్ మీరు అదే స్టేట్లో 10th or 12th అదే లాంగ్వేజ్లో పాస్ అయ్యినట్లయితే ప్రత్యేకించి ఎగ్జామినేషన్ అటెండ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీరు సపోజ్ తెలుగు స్టేట్లో ఉండి మీ సర్టిఫికెట్ తెలుగులో అంటే మనకు ఆంధ్ర కానీ తెలంగాణలో 10th or 12th పాస్ అయ్యి ఉండి మీరు హిందీ లాంగ్వేజ్లో కానీ ఇంకేదైనా లాంగ్వేజ్లో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తమిళనాడులోనే మనకి 175 పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకవేళ మీకు తమిళ్ వచ్చి ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటే మీకు జాబ్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ₹400 ప్లస్ జీఎస్టీతో కలిపి ₹470 వరకు ₹72 వరకు ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇంక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ₹600 ప్లస్ జీఎస్టీతో చూసుకుంటే ₹708. ఇంక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ₹800 ప్లస్ జీఎస్టీ అంటే ₹944 అనేది మనకి అప్లికేషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి జనరల్ ఎలిజిబిలిటీ కింద ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అడుగుతారు. అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అప్రెంటిస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీకు ఒక వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళిపోయి అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది ఫామ్ అనమాట. సో ఆ ఫామ్లో మీరు మొత్తం రిక్వైర్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీకు నాట్ సర్టిఫికేట్ కూడా లింక్ అనేది నేను ఇచ్చాను అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఎందులో అప్లై చేసుకోవాలని లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ఫస్ట్ నాట్లో రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనకి ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అప్రెంటిస్ ప్రోగ్రామ్లో కూడా రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కోసం చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్, ఆ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ వస్తాయి. టెలిగ్రామ్లో అప్డేట్ అయిన 1 hour or 3 hours తర్వాత మనకి యూట్యూబ్లో అప్డేట్స్ వస్తాయి. సో మన ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.